ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ చిట్ చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. వైఎస్ పాలనలో కూడా అధికారుల విషయంలో తాను కాంప్రమైజ్ కాలేదని స్పష్టం చేశారు. తనపై 173 కేసులున్నాయని, పోతే జైలుకు పోతా అన్నారు. హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతన్. చందు, ఎలా చూడాలి దానం నాగేందర్ వ్యాఖ్యలు? సతీష్ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదు, కాంప్రమైజ్ కూడా కాను కూడా అంటూ ఆయన మాటలు చెప్పారు. అదేవిధంగా వైఎస్ పాలనలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైజ్ కాలేదు, పోతే జైలు పోతా, నాపై 173 కేసులు కూడా ఉన్నాయి, పేదల ఇండ్లు కూల్స్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు, మరీ ముఖ్యంగా హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా ఆయన మాట్లాడు. గత కొంతకాలంగా మనం చూసినట్లయితే హైడ్రా విషయంలో మాత్రం ఆయన చాలా సీరియస్ గానే వ్యవహరిస్తా ఉన్నారు. గతంలో రంగనాథ్ ఉద్దేశించి కూడా ఆయన ఘాటైన విమర్శలు కూడా చేశారు. ఇటీవల చింతల్ బస్తీలో షాపుల ముందు ఉన్నటువంటి ఫుట్పాత్లు తొలగిస్తున్న క్రమంలో కూడా దానం నాగేందర్ అక్కడికి వెళ్ళారు. అక్కడ హత్యలు చేశారు, అధికారులతో కూడా ఫోన్ లో మాట్లాడారు. బతకడానికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెడతారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆయన వరుసగా అదే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా అదే కామెంట్స్ చేశారు. ఖచ్చితంగా తాను మాత్రం కూల్చివేతలకు మాత్రం చాలా తీవ్ర వ్యతిరేకింది, ఖచ్చితంగా కూల్చివేతలు చేయకూడదు, ఎక్కడ కూల్చివేతలు జరిగినా కూడా తాను అడ్డుకుంటాననే విషయాన్ని మరోసారి ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తుంటే ఆయన వ్యాఖ్యలు మాత్రం కొత్త పార్టీలో కొంత కలకలం అయితే రేపుతున్నాయి. ఇక మరోవైపు చూసినట్లయితే అసలు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి దానిపై కూడా ఆయన స్పందించారు. కొద్దిసేపటికి నోటీసులు అయితే జారీ అయ్యాయి. మరోవైపు ఆయన ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటో కూడా ఉన్నట్టు చెప్పారు. ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి, ఎవరి అభిమానం వాళ్ళది అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.